అంబటి రాయుడిని కెవిన్ పీటర్సన్ అండ్ మాథ్యూ హెడెన్ ఒక రేంజ్లో ఆడుకున్నారు. అవును ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే నిన్న ఐపీఎల్ ఫైనల్స్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కేకేఆర్ గెలిచిందనేది అందరికీ తెలిసిందే. తర్వాత పోస్ట్ ప్రజెంటేషన్ తర్వాత ఈ ముగ్గురు కెవిన్ పీటర్సన్, మాథ్యూ హెడెన్ అండ్ అంబటి రాయుడు ఇంకా మయాంతి లాంగర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా అంబటి రాయుడు ఎందుకో మరి విరాట్ కోహ్లీ మీద, ఆర్సీబీ మీద గత కొన్ని రోజులుగా ఏవేవో మాట్లాడుతున్నారు. సో తను కూడా మళ్ళీ అనవసరంగా విషయం అసలు సందర్భం కూడా లేకుండే కానీ తను విరాట్ కోహ్లీ గురించి అండ్ ఆర్సీబీ గురించి తను కొన్ని విమర్శలు చేశారు. సో విరాట్ కోహ్లీ జస్ట్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటే కాదు, తను అందరికీ ట్రెండ్ సెట్ చేయాలి, తను బాగా అద్భుతంగా ఆడి మిగతా ప్లేయర్స్ని తను ప్రెషర్లోకి తీసుకొస్తున్నాడు అనేది మాట్లాడేసరికి కెవిన్ పీటర్సన్ అందుకొని లేదు, తను అంత ఎక్సలెంట్గా ఆడుతున్నాడు కాబట్టి మిగతా ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా మోటివేట్ అవుతున్నారని వీళ్ళిద్దరూ అంబటి రాయుడిని మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఆరెంజ్ డ్రెస్లో ఉన్నందుకు ఆరెంజ్కి సపోర్ట్ చేశావు, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేశావని, అండ్ తర్వాత మ్యాచ్ కేకేఆర్ గెలిచాక పర్పుల్ జాకెట్ వేసుకోగానే పర్పుల్ కేకేఆర్కి సపోర్ట్ చేస్తున్నావని, రెండు అభిప్రాయాలతో ఉన్నావని, సో క్లారిటీ లేదని అన్నారు. అండ్ తర్వాత కెవిన్ పీటర్సన్ మాత్రం లైవ్ టీవీలో నువ్వు జోకర్ లాగా బిహేవ్ చేస్తున్నావని చెప్పేశాడు. సో అది అంబటి రాయ్కి అసలు యాక్చువల్లీ నిజంగా చాలా అసలు ఇన్సల్టింగే. సో అంబటి రాయుడు చూసి మాట్లాడాలి తను విరాట్ కోహ్లీ గురించి, అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బగ్గుమంటున్నారు అంబటి రాయుడు మీద. సో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అంబటి రాయుడు ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.